మీకు రవ్వ దోశ అయినా ఏ దోశకైనా ఫస్ట్ ఇట్లా ఆయిల్ అప్లై చేసి హోటల్లో లాగా నీళ్లు స్ప్రింకిల్ చేసి ఒక బట్టతో తుడచడం ప్రతి దోశకు ఓపికగా చేయండి. దానివల్ల ఏమవుతుందంటే మంట కంట్రోల్ అవుతుంది. మీరు సిమ్లో పెట్టడం వల్ల దానికి ఆల్రెడీ ఉన్న హీట్ తగ్గదు. ఫస్ట్ దోశ పోసినప్పుడు చాలా మందికి బాగా వస్తుంది, తర్వాత ఎందుకు రాదు అంటే ఇదే కారణం. ఇప్పుడు నాకు మైదా వేయటం వల్ల నాకు కూడా దోశ రాలేదు అంటే నేను పర్ఫెక్ట్గా చేయలేదని కాదు, నేను ఎక్స్పర్ట్నే, బ్రహ్మాండంగా చేస్తాను రవ్వ దోశ. కర్మగాలి చూద్దాం, అందరు వేస్తారు, అందరికి వస్తుంది కదా, నాకెందుకు రాదని మళ్ళీ ట్రై చేసిన. నాకు రాదని తెలిసి కూడా నేను ఆ మైదా పిండిని వదల్లా. మీరు కూడా మీ బ్రెయిన్లో నుండి రవ్వ దోశకు మైదా పిండి అనేది తీసేసి దాని ప్లేస్లో శనగపిండి వేసుకోండి. బియ్యం పిండి వేసుకోండి, రవ్వ వేసుకోండి, బట్ మైదా ప్లేస్లో శనగపిండి వేసుకుంటే రోస్ట్గా వస్తుంది, టేస్టీగా ఉంటుంది, ఈజీగా ఊడొస్తుందండి. నేను ఎప్పటి నుండో చేస్తున్నాను. మీకు మెజర్మెంట్స్ అయితే పర్ఫెక్ట్, టమాటాలు ఉల్లిపాయలు అన్నీ ఫుడ్ ప్రాసెసర్లో వేసి చెప్పాను కదా, అది పొరపాటు అవ్వటం వల్ల నేను రవ్వ దోశకు ప్లాన్ చేశాను. సో సక్సెస్ అయింది, టేస్ట్ సూపర్గా ఉంది, పిల్లలు కూడా చాలా బాగుందన్నారు. మిగిలినది నెక్స్ట్ డే కూడా నేను పెట్టుకొని ఫ్రిడ్జ్లో తర్వాత బయటికి తీసి వేసుకొని తిన్నానండి. నెక్స్ట్ డే ఇంకా బ్రహ్మాండంగా వచ్చింది. జెన్యున్గా చెప్తున్నాను, విరిగినట్టు చెప్పాను. టేస్ట్ సూపర్ ఉందని చెప్పటంలో విరిగినా కానీ ఆ వీడియో క్లిప్ తీసేయచ్చు నేను పెట్టకుండా. టమాటా ఇవన్నీ వేయటం వల్ల మిర్చి అన్నీ సంగతి హెవీ అయిందండి. అందరూ 3 కంటే ఎక్కువ తినలేకపోయినాం, పిల్లలు 2, నేను మా ఆయన 3. అందుకే మిగిలిందనమాట పిండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే వేసుకొని నేను ఎంజాయ్ చేశానండి. చాలా బాగుంటుంది. డబ్బాలో పెట్టుకున్న బట్టతో ఎప్పుడైనా ప్లేట్ మీద వేసి బాగా చల్లారిన తర్వాత హాట్ ప్యాక్లో పెట్టుకోండి. ఇంకోటి, రవ్వ దోశ అందరికీ తెలుసు వేడిగా తినాలని, ఏం అక్కర్లే, చక్కగా అన్ని దోశలు పోసేసి చల్లారినాక మడత పెట్టి డబ్బాలో పెట్టండి. ఎవరు తినేటప్పుడు వాళ్ళు ఓవెన్ ఉంటే వేడి చేసుకోమనండి, లేదంటే అలాగే తినమండి. టేస్ట్లో ఏం మార్పు ఉండదు. లంచ్ బాక్స్కి ఇచ్చినప్పుడు కూడా మీరు మధ్యలో ఒక సింక్ ర్యాప్ వేసి ఇచ్చేసేయండి, ఒక లేయరు, లేదా ఒక ప్లాస్టిక్ అదే బటర్ పేపర్ వేయకండి, ఆయిల్ లాక్కుంటుంది. మన చిరోటి బక్షాల పేపర్ ఉంది కదా, దాన్ని వేయండి ఒక్కొక్క లేయర్కు కట్ చేసి. అంటే ఆడి బేకింగ్ పేపర్, బటర్ పేపర్ కాదు, గుర్తుపెట్టుకుని ఆడి బేకింగ్ పేపర్. మీరు ఈ మైదా పిచ్చి వదిలేయండి, నేను పడ్డ కష్టం మీరు పడకూడదని చెప్తున్నా. మైదా ప్లేస్లో శనగపిండి, మీ మెజర్మెంట్లు మీ ఇష్టము. బ్రహ్మాండంగా ఉంది టేస్ట్. అంత పిండి నేను ఏమీ విరిగినవి తినలేదు. ఆ పొరపాటు అవ్వటం వల్ల కొంచెం ఆ మైదా వల్ల నాకు అలా అయింది. నాకు ఎప్పుడైనా అంతే అండి, మైదా వేస్తే రవ్వ దోశ రాదు. మీకు అందరికి వస్తుందేమో కానీ నేను ఎన్ని వంటలైనా చేస్తాను, మైదా వేసి రవ్వ దోశ చేయమంటే మాత్రం చేయలేను. సో గుర్తుపెట్టుకోండి, నా ఫస్ట్ వీడియో చూడండి. ఫస్ట్ ఇది ఎవరైనా చూస్తుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు ఎలాగైనా చేసుకోండి. రవ్వ దోశలు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి అన్నీ వేస్తేనే టేస్ట్ అండి, లేకపోతే ఉట్టి రవ్వ జీలకర్ర వేస్తే టేస్ట్ ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. చూసారా, ఫస్ట్ దోశ తడిపిన ఈసారి ఎక్స్ట్రాగా టమాటో కూడా పడింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.